వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కొన్ని యథార్థాలు కళ్ళకు కన్నీళ్లు పెట్టిస్తాయి. అదే ఇప్పుడు మనం కాటారం దగ్గర తోట రవిని చూపెట్టబోతున్నాం. రవి యథార్థం చూస్తుంటే చాలా అత్యంత దయనీయంగా ఉంది. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? ఇదే ఇసుక క్వారీలో నుండి ఇసుక రవాణా. లారీల అధిక స్పీడు రవికి వచ్చి శనిగా చుట్టింది, తన 2 కాళ్ళు పోయింది. లారీ డ్రైవర్లు నిషా పానీయాలు సేవించి నడపడం, వారికి ప్రాపర్గా ఎటువంటి డాక్యుమెంట్ లేకపోవడం, అధికారులు కనీసం చెక్ చేయకపోవడం. ఓవర్లోడ్ ఓ ఎత్తు అయితే, అక్రమ తరలింపు మరో ఎత్తు అయితే, అదే శాపం రవికి వచ్చి శనిగా చుట్టింది, తన 2 కాళ్ళు పోయింది. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళి బయటకు వచ్చింది. మనం రవిని చూపెట్టచ్చు. రవి ఒక రకంగా దయనీయమైన పరిస్థితిలో బెడ్ మీద ఉన్నాడు. నేరుగా గత నెల 6వ తేదీన లారీ ఢీ కొట్టడంతో 2 కాళ్ళు పోయిన పరిస్థితి. ఇది ఇసుక లారా కాదా, అసలు ఏంటి రవి? ఒకసారి అది ఏంది, 2 కాళ్ళు పోయినాయి. ఏంటి అసలు ఏం జరిగింది ఆ రోజు? నేను నా కొడుకును మీసే ఇక్కడ తీసుకుపోయినా సార్. అడిగి పోయేసరికి రేషన్ కార్డు లేకుండే. రేషన్ కార్డు కూడా కానీ ఇంటికి వచ్చి తీసుకొని పోతా అంటే నా వెనక వచ్చి కొట్టిండాడు లారీ. కొడితే దాంట్లో ఆడు మరీ నేను పడ్డాక నన్ను ఇసుక లారే వాళ్ళు 5 బండ్లు ఒక్కటిసారి నైట్ అంతా డిన్నర్ చేసుకున్నాడ. ఆ 11 గంటలకు రాగా 4 బండ్లు వెళ్ళిపోయినాయి నా ముంగట. ఈడు కూడా వెళ్ళిపోతాడు కావచ్చు అనుకున్నా. ఈడ వచ్చి నన్ను కొట్టిండు. ఏం జరిగింది అసలు? దాని తర్వాత నీకేమన్నా గుర్తుందా? గుర్తు అంటే ఏం లేదు. ఇక నేను కింద పడ్డా, నా లారీ కిందకే బయటికి వెళ్ళినా. అంతే, నాకు ఏం గుర్తులేదు, ఏం లేదు. ఆడ వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు 2 కాళ్ళు మీదికి వెళ్ళి టైర్లు పోయినాయి. టైర్లు కాదు, హౌసింగ్ రాడు పోయిందా? హౌసింగ్ తాకింది. అది హౌసింగ్. నేనే లారీ కింద వచ్చిన. నాకు టైర్లు ఎక్కలే నా నామికి. అయితే అది మోటార్ ఫీల్డే, నేను మోటార్ ఫీల్డే చేస్తా. నేనైతే ఏం చేసిన అంటే పడే నేను ఎట్లయినా బతకగలుగుదామని చెప్పేసి నేను లారీ కింద వచ్చిన. నా మీకు టైర్లు ఎక్కిస్తా అంటే నేను లారీ కింద వచ్చి దాని కిందకి వెళ్దామని వెళ్తే ఆడ వెంకటేశ్వర ఫెర్టిలైజర్ షాప్ ఉంటుంది. ఆడ గింత గాడాలు ఉన్నాయి. ఆ గాడాల కాడ నాకు సైలెన్సర్ కాలింది. ఇక్కడ సైలెన్సర్ కాలుడితోటి నేను చేతులు వదిలిపెట్టకపోతే నేను ఆయనతో కూడా పట్టుకొని బయటికి వెళ్ళి వదిలిపెట్టుకుంటేనే బయటపడదు. అట్టుకనే బయటపడదు. కాళ్ళు కూడా పొడగొట్టుకోకపోదు. నేను ఆడ సైలెన్సర్ కాళ్ళతో వదిలిపెడితే నా మీదికి వస్తుంది హౌసింగ్. ఇట్లా అయితే ఎట్లా అని ఇట్లా దొరికేసరికి కాళ్ళను పెట్టుకొని పోయింది. అది హౌసింగ్ రాక్కొని పోయింది కాళ్ళు. ఎట్లా మరి ఇప్పుడు నీకు అంత 2 కాళ్ళు లేవు, నువ్వు నడవరాదు, ఎట్లా నీ దినచర్య ఎట్లా నడుస్తుంది? ఇక మొత్తం మా వాళ్ళు చెప్తాను. ఇప్పుడు ఏమున్నది, డైపర్ పెడతాను, తీసుకుపోతాను. ఇక అంతే. ఇక నాకు ఏమున్నది, నేను ఏమైనా లేచి తట్టినా, కూకుని తట్టినా, నాకేమున్నది, ఏం లేదు. ఇక ఏంది మరి ఆ డ్రైవర్కు పోలీసు వాళ్ళు పట్టుకున్నారా, లారీని పట్టుకున్నారా, ఏంటి పరిస్థితి? లారీని దొరకబడిచ్చినాం, మేమే దొరకబడిచ్చినాం. ఆయనకి ఆ బండికి కాగితాలు లేవు, ఇన్సూరెన్స్ లేదు దానికి, ఓ డ్రైవర్కి లైసెన్స్ లేదు, ఏం లేదు దానికి. ఆడొచ్చి చేతులు ఎత్తుతాడు, ఓనర్ వచ్చి మొన్న చేతులు ఎత్తాడు. ఏమంటారు మరి మీ పోలీసు వాళ్ళకి ఈ విషయం ఏమన్నా టచ్ చేసే ప్రయత్నం చేసి? స్టేషన్లో మాట్లాడినాం. ఆడు ఫస్ట్ 1,00,000 ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళ లాయర్ ఉండి ₹1,00,000 అంటే కలవదు. కానీ ఇప్పుడు ఏం నీకు ఇన్సూరెన్స్ ఏది రాదా? లే ఒక 5 లక్షలు ఒప్పుకున్నాడు. ఎందుకు మనం ఎందుకు కాదా అనాలే. 5 లక్షలు ఒప్పుకున్నాడు. ₹1,00,000 మొన్న ఇచ్చిండు. హాస్పిటల్ ఉన్నాక 50,000 కొట్టిండు. వేటోళ్ళు వచ్చి ఓనర్లు వచ్చి వచ్చారు నాకు అక్కడ. మేము ఇస్తామని అంతే. ఇంకా 3 లక్షలు ఇస్తా అన్నాడు. లారీ పట్టుకపోగా ఇచ్చిపోతాను నెలకు. మొన్న డేట్ పెట్టిపోయింది. ఇప్పుడు కేసు ఉందా? కేసు విత్డ్రా చేసుకోలే. ఇంకా లారీ మనకు మొత్తం ముట్టినప్పుడు విత్డ్రా చేసుకుంటాం. ముట్టలేదు మనకు, లారీ ఆనే ఉన్నది, విత్డ్రా చేసుకోలే. ఇంకా
బండికి ఆయుధాలు లేవు, మొత్తానికి లేవు, బండికి ఏం లేదు దానికి. దాన్ని కేసు పెట్టుకుంటే ఇప్పుడు మనమే నష్టపోదాం మళ్ళీ అని ఏమనుకుంటా సపరేట్ కూకున్నాం. ఏంది ఈ లోడు, అధిక లోడు, తర్వాత హై స్పీడు, ఈ మత్తు తాగి డ్రైవింగ్ చేసే ఈ పరిస్థితి ఏం జరుగుతుంది అసలు? ఏంటిది, ఏం నడుస్తుంది? ఎవరు చెప్పాలి? అది ఎవరు, అది వాళ్ళేనా, మొత్తం వాళ్ళే నడిపేవాటే. మనం ఏమంటాం దాన్ని? మనం ఏం చెప్తాం? లోడు వాళ్ళే, లోడ్లు వాళ్ళే. ఇప్పుడు ఇన్ని రోజులు తక్కువ ఉండేనా, ఇప్పుడు ఎక్కువ నడుస్తాయి లారీలు, ఇప్పుడు ఎక్కువ నడవబట్టే. ఇంకేం చెప్తాం కదా. మొన్న నాది అయిందంటే ఇక్కడ ఆడ కుదిరిపల్లి కాడ ముగ్గురు చనిపోయారా? చనిపోలే, కాళ్ళు పోయినాయి వాళ్ళవి కూడా కాళ్ళు పోయినాయా? మొన్న నేను హాస్పిటల్ వేస్తా అంటే రేగుండ కాడ ఒక ఆయన స్పాట్ డెడ్. ఇదే లారీ, ఇసుక లారీలే. బాగా స్పీడ్ పోతారా? స్పీడ్ అయిపోతారు వాళ్ళు అసలు లారీలు. ఎవరి గురించి నాకెందుకు కానీ నాది నాకైతే నన్ను ఇట్లా చేసిర్రు. ఇక నాకు పిల్లగాడు వికలాంగు, నా బతుకైతే ఇట్లా చేసిర్రు నన్ను. మా అమ్మ గట్ల, మా నాన్న గట్ల, నాకు ఒక కొడుకు ఇట్లా, నాకు ఒక కొడుకు చిన్న ఆయన, వాళ్ళకి ఏమి తెలియదు. ఇదంతా కదిలిస్తుంటే మాకే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఏంటి అసలు ఈ ఎక్కడ ఆపరేషన్ జరిగింది? హైదరాబాద్. ఏం ఛాన్స్ లేదన్నారా? అంటే లేదు, కాళ్ళు లేదు. పొద్దున 11 గంటలకు అయింది, రాత్రి 11 అయింది. నాకు ఈ కాలు ఉంటుందనే నేను బాగా చేసుకున్నా, కానీ మొత్తం నరాలు సతుకు పడిపోయినాయి. ఎందుకు తొందర పోలేకపోయినా హాస్పిటల్? పోయినాం, కానీ మాకు హన్మకొండ పోయేసరికి హాస్పిటల్లో పట్టపోయేసరికి ఆడ ఈ హాస్పిటల్ అని తిరిగేసరికి లేట్ అయింది. హైదరాబాద్ పోయేసరికి 11 అయింది. ఆ 11 గంటలకు పోతే ఈ పని చేయి, ఇన్ఫెక్షన్ అవుతుంది, ఉండదు, తీసేస్తామంటే తీసేయండి సార్ అని చెప్పేసి తిప్పించుకున్నాం. ఏంది మరి, అంటే ఏం చెప్పుదాం అనుకుంటున్నావు? ఏదన్నా ప్రభుత్వం సాయం చేస్తుందా? వద్దు, నాకు ఆ ప్రభుత్వం గురించి మొత్తానికి వద్దు. నేను ఈ పార్టీ ఆ పార్టీ అనేది చెప్పలేను కూడా. నేను పార్టీల గురించి పార్టీల గురించి మాట్లాడాను. ఇది పరిస్థితి, రవి పరిస్థితి చూడొచ్చు. 2 కాళ్ళు పోయినాయి. ఇట్లా చాలా మేరకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. యథార్థాలు, ప్రాణాలు పోయిన యథార్థాలు ఉన్నాయి. స్పాట్లో చనిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. జస్ట్ రవిది ఎగ్జాంపుల్గా చూపెట్టే ప్రయత్నం చేశాం. అయితే వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు. సార్ బాబు, ఏందే, ఎప్పుడు జరిగింది ఇది? అది ఏమారం నాయన, నేను ఇంటికాడ లేను, పని పోయినా. ఏం పని చేస్తావు బాబు? సుతారు పనికి పోతా, కూలి పనికి పోతా. కూలి పనికి పోయినా అడిగే వరకు తెలిసింది. గోపాలపల్లికి వచ్చే వరకు ఆడ లేడు. ఏం వేసుకుపోయింది దాంట్లో. నాకేం చదువురా చదువురా అడిగి పోయినా మరి వచ్చా. ఏంది, ఇసుకలారే తాకిందా? ఉసుకలారే అంట. ఏంది మరి, నీ కొడుకుని ఎవరు చూసుకుంటున్నారు ఇప్పుడు? మేమే చూసుకుంటాం, ఇంకో చూసుకుంటాను. ఎదిగిన కొడుకు వయసులో ఉన్నాడు, వాళ్ళే మన పెట్టుకోలే. అందుకే మేము చేసాం. మీ కొడుకే మీకు పని చేసి పెట్టేదా తిండి? కొడుకే పెడతాయి, పెడతాయి. ఆడు చేసి పెడితే మేము మగ్గుతుంది. ఇది పరిస్థితి. కొడుకు చేసి పెడితే మేము తినేవాళ్ళం అనే తండ్రి కన్నీళ్ళు పెడుతున్న పరిస్థితి. ఒక రకంగా హృదయ విదారకమైన యథార్థం కనబడుతున్న పరిస్థితి. ఒకసారి రవి తల్లితో కూడా మాట్లాడిద్దాం. రవి తల్లి ఈడుంది. అంతా వీళ్ళే తల్లిదండ్రులే చేస్తున్నారని చెబుతున్న పరిస్థితి. ఒకసారి తల్లితో మాట్లాడిద్దాం. అమ్మ, ఏం పేరు? తోట రాదా. అమ్మ, ఏం జరిగిందమ్మా ఆ రోజు? నా కొడుకు వాళ్ళ కొడుకు ఏదో పైసలు వస్తాయని చెప్పిండట, వేరేటోళ్ళు ఎవరో చెప్పిన మళ్ళీ ఆధార్ కార్డు అవన్నీ పట్టుకొని పోయిండట. మళ్ళీ రేషన్ కార్డు మర్చిపోయిండట. ఆ రేషన్ కార్డు కోసం మళ్ళీ మరి వచ్చిండట. మళ్ళీ మరి వచ్చి రేషన్ కార్డు పట్టుకొని పోంగి ఒక 10 నిమిషాలు ఆగితే ఆకుంటూనే పోయిండట. ఒక మంచం అంత దూరాన నా కొడుకు బయట ఉన్నది, ఇక్కడికి వెళ్ళి ఆరత్తందట. ఒక్క దిక్కే ఒక్క ముఖాన్ని పోతాను. నా కొడుకు పక్కకు లేడు, ఏం లేడు.
పోయిన ఒకటే గుద్దుకుంటూ పోయింది. లారీ లారీ దొబ్బుకుంటూ అక్కడ దాకా పోయింది. పోయిన వాళ్ళ ఆ బండి నా కొడుకు బండి అటు పడ్డది. నా కొడుకు నట్టనడం పడ్డాడు. ఈ నట్టనడం బట్టి కనబడతలేడు అందరు మొత్తుకుంటే లారీ కింద ఇక సగం దూరం దాకా పోయిందట. ఈ సైలెన్సర్ కాలిన వాళ్ళు మొత్తం విడిచిపెడితే కాళ్ళు ఇక్కడికి పోయింది. ఆయనకి 2 కొడుకులు, పిల్లగాడు కుంటోడే, అయ్య కుంటోడే. వాళ్ళ పరిస్థితి వాళ్ళ భార్యకు కూడా ఈ కాళ్ళు చేతులు కీళ్ళు నొప్పులు అంత మరీ ఘోరంగా ఉన్నది మా పరిస్థితి. మాకు కూడా చేత కాకుండా అయింది. మాకు చేసి ఇప్పుడు అంతా జరిగిన తర్వాత హాస్పిటల్ మీరే కొండపోయినా? అందరు వచ్చింది, మా వాళ్ళు అందరు వచ్చింది, మా చుట్టాలు. 2 కాళ్ళు అక్కడే పోయినాయా లేదంటే అక్కడ తీసేసారు హాస్పిటల్లో తీసేసి అంటే అవి మొత్తం తుక్కు అయిపోయినాయి. మాంసం మొత్తం వాళ్ళు చెకప్ చేసి వాళ్ళు సూదులు ఎక్కించిండ్రు, మందులు ఎక్కిస్తే కారిన కాడికి తీసేసిండ్రు. మంచిగా మంది ఎక్కించుడు, మంది ఎక్కిన కాడికి ఉంచిండ్రు. ఏం చెప్తారు చెప్పులమ్మ అంటే మాకేమేరు కానీ మేమేం చెప్తాం, ఏం చెప్పలేకపోయినా. ఇక డాక్టర్లు మీకు ఉంచినా కానీ 3 సార్లు ఆపరేషన్ కావాలి, అయినా కూడా మీకు సెప్టిక్ అయ్యేది తెలియదు, పైకి వచ్చేది తెలియదు, బాగా తుక్కు అయినాయమ్మా ఇనుప సామాన్తో అని చెప్పిండ్రు. సరే సార్ తీసేయండి, మీ మంచిగా చెప్తాను అమ్మ అంటే సరే సార్ తీసేయండి సార్ అన్న వాళ్ళ తీసేసేయండి. ఎట్లా మరి ఇప్పుడు ఎట్లా కొడుకు ఎట్లా అంటే ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా ఆదైనా ఎవరు చేస్తారు అని చూస్తాను కానీ ఎక్కడ జరుగుతుంది ఏందని అన్నీ ఆలోచించుకుంటున్నాం. ఏడ దొరుకుతుంది దరి అన్ని ఎట్లా చదువుకోవాలి, మేము ఎట్లా పెంచుకోవాలి. చిన్న పిల్లని వేరే పొత్తుల పిల్లని బేరం పెంచాలి ఇప్పుడు మేము అట్లా. చిన్న పిల్లని వేరే ఆడ దవాఖానలో కూడా చెప్పిండు, అమ్మ నువ్వు నీ కడుపుల నుంచి ఎట్లా వచ్చిండో నీ బాబు నువ్వు అట్లా చూసుకుంటూ అరుచుకోవాలి, నీ కళ్ళు మూసుకొని భార్య చేసినంత భార్య చేస్తుంది, భార్య చేయకపోతే నువ్వు చేయాలమ్మా అన్నట్టు. సరేనయ్యా అట్లనే చెప్తాను. పొద్దున తిండే వాళ్ళు తినిపిస్తున్నారు మరి అది తినిపిస్తుంది, లేకుంటే నా కోడలు తినిపిస్తుంది, నేను తినిపిస్తాను, ఎవరైనా తినిపిస్తాం, పిల్లలు కూడా తినిపిస్తారు. నా బిడ్డలు వస్తే నా బిడ్డలు కూడా తినిపిస్తారు. ఎదిగిన కొడుకు మంచాట్లో పడి ఉన్నాడు, 2 కాళ్ళు పోయినాయి. ఏందమ్మా అంటే చూసినప్పుడల్లా ఇబ్బందికరంగా కాదు బిడ్డ, మేమిద్దరం ముసలోళ్ళమే. నేను నడుతుంటే అక్కడ ఉండి చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది, నా కొడుకు బాధ అనిపించలేదా? దాన్ని భరించలేక మేము ఎన్నో మూల కూర్చొని ఉంటాను, చప్పుడు పిలిచినప్పుడు పోతాను. ఆడొక్క మనిషి లేకుంటే ఊక మొత్తుకుంటాడు, అబ్బా అబ్బా చిన్న చిన్న అని అందరినీ పిలుస్తాడు. ఇక మరి మా పరిస్థితి ఎవరు ఏం చేస్తారో, ఏ దేవుడు ఏం చేస్తాడో, ఏం సాయం చేస్తారో. నా కొడుకు ఉత్తగా చేతులు విన్నా నడుతుంటే ఎట్లా అవుతాడో ఏం చేస్తాడు. ఇసుక లోడ్ ఉందా బండిలో? లోడ్ ఉన్నది, ఇసుక లోడే ఉన్నది. ఆడ దొరకకుండా ఉరికిండు. పెద్ద లారీ చింతకాని రోడ్డుకు పోయింది, ఆడ దొరకబట్టిండ్రు. వేరే పిల్లగాళ్ళు వచ్చి దొరకబడితే ఇక్కడ ఆపమంటే అవి బండి అడ్డం పెడతా అంటే ఆడ చంపుకొని పోయిండు. సో రోడ్డు కూడా కాదు, ఆడ ముసలోడే. ఒకట్లా జరిగింది. మరి ఎవరు ఏం న్యాయం చేస్తారో ఎవరు ఏం చేస్తారో మమ్మల్ని. మరి నా కొడుకు అయితే సాయం చేయండి అందరు కలిసి. ఇది పరిస్థితి. హృదయ విదారకమైన యథార్థం మనకు కనబడుతుంది. హై స్పీడ్తో పోయే లారీలు కనీసం ఆ స్పీడ్ నియంత్రణ లేని పరిస్థితి, నిండు ప్రాణాలను బలికొంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎన్నో యాక్సిడెంట్లు, ఎందరో కాళ్ళు పోయిన పరిస్థితి. ఇదంతా అధిక స్పీడు వల్లనే ఇదంతా జరుగుతుందని చెబుతున్న పరిస్థితి. మామూలు మోటార్ సైకిళ్లకు రెగ్యులర్గా చెకప్ నడుస్తుంది, చెక్ చేస్తున్నారు, లైసెన్సులు అడుగుతున్నారు. కానీ పెద్ద వాహనాల పట్టింపే లేదు. దీనికి డిటిఓ స్థాయి అధికారుల దగ్గర నుంచి మొదలుకొని కింది స్థాయి వరకు అందరికీ వాళ్ళు ఏం చేస్తారో ఏంటో కానీ వారిని కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళు చేసిందే చూసుకుంటూ ఉంటారని ఒక రకంగా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే చాలా విదారకమైన యథార్థం ఏంటంటే కనీసం డ్రైవర్కు లైసెన్స్ కూడా లేదు, బండికి ఇన్సూరెన్స్ లేదు, బండికి ఆర్సీ పేపర్లు కూడా లేవు. ఇదంతా కూడా చెబుతుంటే ఒక రకంగా కళ్ళలో తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. కొడుకును చూసి కష్టపడుతూ కన్నీళ్లు పెడుతున్న తల్లిని చూసి బాధపడుతున్న కొడుకు రవి. ఇలా ఇది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి యథార్థాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కూడా దీనిపై స్పందించాలి. ఎందుకు ఇలాంటి యథార్థాలు జరిగినా
నిమ్మకు నీరెత్తినట్టుంటున్నారు. రోడ్లపై ప్రాణాలు పోతే మీకు పట్టింపు ఉండదా? ఎందుకు మీరు కనీసం చెక్ చేయలేకపోతున్నారు? దీనిపై వెంటనే స్పందించాలి. స్పందించి ఈ ప్రాంతంలో జరుగుతున్న లారీలకు రెగ్యులర్గా చెకప్ చేయాలని ఆర్టీవీ అప్పీల్ చేస్తుంది. ఎవరు? సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.